అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H-1B వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుందని నిపుణులు, ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా నుంచి ఐటీ రంగం లబ్ధి పొందిందని, తాజాగా H-1B వీసాలకు $1,00,000 రుసుమును నిర్ధారించడంతో ఈ రంగంపై పిడుగుపడినట్టయిందని చెబుతున్నారు. అమెరికా వర్క్ వీసా కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్, వ్యాపార సేవలు తదితరాల రూపంలో భారత ఐటీ సెక్టార్ $283 బిలియన్ అంటే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోందని, తాజా పరిణామాలతో దీనిపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు తెలిపారు. భారతదేశ మొత్తం ఐటీ రంగం వాటాలో 57% అమెరికా మార్కెట్ నుంచే లభిస్తోందని తెలిపారు. కాగా గతేడాది గణాంకాలను పరిశీలిస్తే H-1B వీసాల విషయంలో భారత్ 71%తో అతిపెద్ద లబ్ధిదారుగా ఉందని చెబుతున్నారు. కేవలం 11.7% లబ్ధితో చైనా రెండో స్థానంలో ఉందని నిపుణులు తెలిపారు. మరోవైపు యాపిల్, జేపీ మోర్గాన్, వాల్మార్ట్, మైక్రోసాఫ్ట్, మెటా, అల్ఫాబెట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలపై ట్రంప్ ఒత్తిడి పెరిగింది. స్థానికులకే ఉద్యోగాలివ్వడంతో పాటు విదేశీయులను తగ్గించుకోవాలని, ఈ మేరకు మార్పులు చేసుకోవాలని కూడా వైట్ హౌస్ పేర్కొంది. ఇది కూడా భారత్పై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయుల కళ చేజారుతోందని ఐటీ అవుట్సోర్స్ కంపెనీ జెన్సార్ టెక్నాలజీస్ CEO గణేష్ నటరాజన్ తెలిపారు. ఔత్సాహికుల అమెరికా కళ సంక్లిష్టంగా మారిందన్నారు. భారత్, మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి నిపుణులైన ఉద్యోగులను నియమించుకునే విషయంలో కంపెనీలు పరిమితి పాటించనున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే నాస్కామ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. H-1B వీసా రుసుము పెంచడంతో అమెరికాను నిపుణుల కొరత వెంటాడుతుందని తెలిపింది. దీని ప్రభావం అమెరికా ఆవిష్కరణలు, ఐటీ రంగంపై చూపుతుందని పేర్కొంది. ఎంకే గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్ మాధవి అరోరా స్పందిస్తూ, ప్రపంచ వాణిజ్యం సహా సాంకేతిక యుద్ధంలోకి సేవల ఎగుమతులు కూడా చేరే అవకాశం ఉందన్నారు. సప్లై చైన్పై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఇలా చాలామంది నిపుణులు ట్రంప్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ ఒప్పందాలు సహా ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో భారత్కు చెందిన H-1B వీసా హోల్డర్లు కూడా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫలితంగా చెల్లింపులు కూడా తగ్గుతాయన్నారు. కొత్త H-1B వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ $1,00,000కు పెంచి హడలెత్తిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇందుకు భిన్నమైన పంథాలో ముందుకెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించే ప్రయత్నాలను బ్రిటన్ ప్రభుత్వం ముమ్మరం చేయాలనుకుంటోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సైన్స్, టెక్నాలజీ నిపుణులను తమ దేశానికి ఆకర్షించేందుకు గాను వీసా ఫీజును మినహాయించే దిశగా యోచన చేస్తున్నట్టుగా ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇందులో భాగంగా భారతీయులు సహా ప్రపంచ నిపుణులను ఆకర్షించడంపై గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్ దృష్టి సారించినట్టు తెలిపింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే మార్గాలను అన్వేషించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఇది ప్రధాని కీర్ స్టార్మర్, ఛాన్సలర్ రాచెల్ రీవ్స్కు నేరుగా నివేదిస్తుంది. వీసా ఖర్చులను 0కు తగ్గించే యోచన చేస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఆ ఆంగ్ల పత్రిక కథనం పేర్కొంది.